గొంతు శ్రీనివాస్ గారిని ప్రియాంక గారికి కండువా వేయాల్సింది. పెద్దల ఆశీస్సులతో యువతర నాయకురాలిగా అనేక మార్పుల కోసం ముఖ్యంగా మీ సమయాన్ని వెచ్చించి ఇక్కడికి వచ్చేసిన మీడియా మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే వేదికని అలంకరించిన పెద్దలు, జనరల్ సెక్రటరీ కాంగ్రెస్ పార్టీ గుత్తుల శ్రీనివాస్ గారికి, వజ్రపతి శ్రీనివాస్ గారికి కూడా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టడానికి గల కారణం జగన్ గారు ఆల్రెడీ చెప్పారు. 2 నెలల్లో ఇంకా ఎన్నికలు ఉన్నాయి. ఈరోజు 2 నెలల్లో ఎన్నికలు ఉన్నాయనగా ఐటీ డిపార్ట్మెంట్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన 11 బ్యాంక్ అకౌంట్ని ఫ్రీజ్ చేయడం జరిగింది, ఇంక్లూడింగ్ దట్ ఆఫ్ NSUI అండ్ యూత్ కాంగ్రెస్. ఈరోజు ఎలక్షన్లో పొలిటికల్ పార్టీస్కి ఫండింగ్ అన్నది ఎంతో ఇంపార్టెంట్. ఇది ఎందుకు ఇట్లా ఫ్రీజ్ చేశారని అడిగితే వాళ్ళు చెప్పిన రీజన్, ఎప్పుడో 2018-19లో ఒక 40-45 రోజులు ఐటీ రిటర్న్స్ ఫైల్ చేయడం డీలే అవ్వడం వలన పెనాల్టీ వేయడం జరిగింది. ఆ పెనాల్టీ ఈరోజు ఇంట్రెస్ట్తో కలిపి 210 కోట్లు అంట. ఇంకా 1993-94 నోటీసులు కూడా కాంగ్రెస్ పార్టీకి వచ్చాయి మొన్న. వాళ్ళు ఏం చెప్తున్నారంటే ట్రైబ్యునల్ కూడా 115 crores యాజ్ అ పార్ట్ ఆఫ్ రెగ్యులర్ ప్రొసీజర్ మేము ఫ్రీజ్ చేయడం జరుగుతుంది అని చెప్పారు. ఈరోజు నిజంగా కాంగ్రెస్ కరెంట్ అకౌంట్ ఖాతాల్లో 115 crores లేదు అంటే వీళ్ళు పూర్తిగా కాంగ్రెస్ ఖాతాల్ని ఫ్రీజ్ చేసి కాంగ్రెస్ని టార్గెట్ చేయాలి, అపోజిషన్ పార్టీని టార్గెట్ చేయాలని నిర్ణయించుకున్నారు. దానివల్ల ఈరోజు కాంగ్రెస్ పార్టీ క్యాండిడేట్స్కి సపోర్ట్ చేయాలన్నా, వాళ్ళ ఎలక్షనీరింగ్ చేయాలన్నా, కాంగ్రెస్ నాయకులు ఎలక్షన్ సమయంలో ట్రావెల్ చేయాలన్నా, శాలరీస్ ఇవ్వాలన్నా కూడా కాంగ్రెస్కి ఈరోజు చాలా కష్టంగా ఉంది. మీ అందరూ ఎక్స్పీరియన్స్ చేశారు కోవిడ్ సమయంలో, ఎస్పెషల్లీ డిమానిటైజేషన్ టైంలో. మన సొంత డబ్బులు మన సొంత బ్యాంక్ అకౌంట్ల నుంచి మనం విత్డ్రా చేసుకోలేని పరిస్థితి. ఈరోజు అదే పరిస్థితి కాంగ్రెస్ పార్టీకి ఉంది. చాలామంది కష్టపడి పిల్లల పెళ్ళిళ్ళకని సేవ్ చేసుకున్న డబ్బులు ఇలా డిమానిటైజేషన్ టైంలో విత్డ్రా చేసుకోలేకపోయారు. ఎలాగైతే సేవ్ చేసుకుంటారో మీరందరూ పార్టీలు కూడా ఎలక్షన్ కోసం అని సేవ్ చేసుకుంటాయి. అలాంటిది ఈరోజు 2 నెలల ఎలక్షన్ ఉన్నాయనగా ఇట్లా చేయడం అన్నది ఇస్ వెరీ బ్యాడ్ అండి. ఈరోజు ఇదే విధంగా ఒక్కసారైనా పోనీ ఎలక్షన్ కమిషన్ మాట్లాడుతుందంటే ఎలక్షన్ కమిషన్ కూడా గొంతెత్తలేదు. ఒక ప్రిన్సిపల్ అపోజిషన్ పార్టీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ, దేశంలో 20% ఆఫ్ ద పీపుల్ హ్యావ్ ఓటెడ్ ఫర్ అస్, 20% ఆఫ్ ద ఓటర్స్ ఆఫ్ దిస్ కంట్రీ ఆర్ విత్ అస్. అలాంటి పార్టీని ఈరోజు టార్గెట్ చేయడం చాలా దారుణం. ఒక విధంగా ఒక పక్కన రూల్స్ మాట్లాడుతున్నారు బీజేపీ, ఇంకో పక్కన రీసెంట్గా మ్యాటర్ సబ్జుడిస్లో ఉంది అనగా 65 crores కాంగ్రెస్ బ్యాంక్ అకౌంట్ నుంచి డైరెక్ట్గా విత్డ్రా చేశారు. అంటే వీళ్ళు ఇష్టమేనా అండి? ఎంత పడితే అంత విత్డ్రా చేసేస్తారా? అసలు నిజంగా కన్విక్ట్ అయితేనే రూల్స్ ప్రకారం మీరు అకౌంట్ నుంచి డబ్బులు విత్డ్రా చేయొచ్చు. ఈరోజు మీరు రూల్స్ మాట్లాడుతున్నారు ఒక పక్కన, ఇంకో పక్కన మీరు చేస్తుంది ఏమిటి? ఎక్స్టార్షన్ ర్యాకెట్. ద బిగ్గెస్ట్ ఎక్స్టార్షన్ ర్యాకెట్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ ఇండిపెండెంట్ ఇండియా బీజేపీ చేసింది. దాన్నే ఎక్స్టార్షన్ బాండ్స్ అని మేము అంటాం. ఎలక్టోరల్ బాండ్స్ అనడం కన్నా ఎక్స్టార్షన్ బాండ్స్ అనాలి. రాహుల్ గాంధీ గారు మొట్టమొదటిగా ఈ అంశం మీద ఆల్రెడీ చాలా సంవత్సరాల క్రితం ఎలక్టోరల్ బాండ్స్ ఇంట్రడ్యూస్ చేసినప్పుడే చెప్పారు ఇవి ఎక్స్టార్షన్ బాండ్స్ అని చెప్పేసి. 6,000 కోట్లు, అక్షరాల 6,000 కోట్లకు పైగా అమౌంట్ ఈరోజు బీజేపీ ఈ ఎలక్టోరల్ బాండ్స్ ద్వారా అన్కాన్స్టిట్యూషనల్ మెథడ్స్లో ఇండస్ట్రియలిస్ట్ని భయపెట్టి, వ్యాపారవేత్తల్ని భయపెట్టి, వాళ్ళకి మీద ఈడీలు పంపించి, సిబిఐను పంపించి, వాళ్ళ దగ్గర ఏ విధంగా అయితే వీధి గూండాలు వసూలు చేస్తారో డబ్బులు, ఆ విధంగా ఈరోజు బీజేపీ పార్టీ ఇండస్ట్రియలిస్ట్ని భయపెట్టి వాళ్ళ దగ్గర డబ్బులు లాక్కుంటుంది. ఆ డబ్బులు అంట వాళ్ళు ఎలక్షన్కి వాడుకోవచ్చు అంట. కానీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కష్టపడి ఏదో పార్టీకి డొనేషన్ చేస్తే, కాంగ్రెస్ పార్టీ నాయకులు డొనేట్ చేసిన డబ్బులు, కాంగ్రెస్ పార్టీ ఎంపీలు ఎమ్మెల్యేలు వాళ్ళ జీతాల నుంచి ఇచ్చిన డబ్బులు మాత్రం ఫ్రీజ్ చేస్తారంట.
ఇది ఎక్కడ న్యాయమో మీరు చెప్పాలి. ఎలక్షన్ కమిషన్ కూడా దీని మీద నోరు విప్పలేదు. మీరు అందరూ చూసారు, మొన్న రీసెంట్గా ఎలక్షన్ కమిషనర్ కూడా అపాయింట్ అయ్యారు, 2 కొత్త వ్యక్తులు అపాయింట్ అయ్యారు. పర్సనల్గా నేను మాట్లాడను, మీ అందరికీ నిజాలు తెలుసు. కానీ ప్రొసీజరల్గా కూడా ఏ విధంగా అయితే అపాయింట్ చేశారో ఆ ప్రొసీజర్ కూడా తప్పు. సుప్రీంకోర్టు 2023 జడ్జిమెంట్లో చెప్పింది, ఎలక్షన్ కమిషనర్ని అపాయింట్ చేసినప్పుడు ఆ సెలక్షన్ ప్యానెల్ ఏదైతే ఉంటుందో అది గవర్నమెంట్ డామినేటెడ్ అవ్వకూడదని. అంటే ఆ సెలక్షన్ ప్యానెల్లో ప్రైమ్ మినిస్టర్ ఉండాలి, అలాగే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఉండాలి, ఒక ఆపోజిషన్ లీడర్ ఉండాలని చెప్పారు. కానీ బీజేపీ ఏం చేసింది, ఎప్పటిలాగే ఆ జడ్జ్మెంట్ని తీసుకెళ్లి డస్ట్బిన్లో వేసి ఒక కొత్త బిల్ని తీసుకొచ్చింది. ఆ బిల్లులో సీజేఐని తప్పించి సెంట్రల్ మినిస్టర్ని పెట్టారు. సెంట్రల్ మినిస్టర్ గవర్నమెంట్ వ్యక్తి కాదా? మొన్న సెలక్షన్ ప్యానెల్లో మోదీ గారు, అమిత్ షా గారు, మన కాంగ్రెస్ పార్టీ ఆపోజిషన్ లీడర్ అధీర్ రంజన్ చౌదరి గారు ఉన్నారు. మరి అది గవర్నమెంట్ డామినేటెడ్ ప్యానెల్ కాదా? ఫ్రీ అండ్ ఫేర్ ఎలక్షన్స్ అన్న కాన్సెప్ట్ ఎక్కడుంది ఈరోజు? అసలు ఇది నిజంగా ప్రజాస్వామ్యమేనా, లేకపోతే డిక్టేటర్షిప్ వైపు వెళ్తున్నామని కూడా అర్థం కావట్లేదు. ఈ ఎలక్టోరల్ బాండ్స్ ఏమైతే ఉన్నాయో, ఇంకో విషయం మీ ముందు కొన్ని అంశాలను ఉంచాలని అనుకుంటున్నాను. ఈ ఎలక్టోరల్ బాండ్స్ స్కీమ్ రాకముందు 2013లో యూపీఏ ప్రభుత్వం పొలిటికల్ ఫండింగ్లోని అకౌంటబిలిటీ తీసుకురావాలని చెప్పేసి ఎలక్టోరల్ ట్రస్ట్ స్కీమ్ అని ఒకటి తీసుకొచ్చింది. ఎలక్టోరల్ ట్రస్ట్ స్కీమ్ ఏంటంటే ఒక ఎన్జిఓస్ వీటిని ఎస్టాబ్లిష్ చేయొచ్చు. అప్పట్లో సెక్షన్ 25 కంపెనీస్ అనేవారు, ఇప్పుడు సెక్షన్ 8 కంపెనీస్ అంటున్నారు. వీళ్ళు ఎస్టాబ్లిష్ చేసి అది ఓపెన్గానే ఎవరికి ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళు డొనేట్ చేయొచ్చు. అందులో అతిపెద్ద ట్రస్ట్ ఈరోజు ప్రూడెంట్ ఎలక్టోరల్ ట్రస్ట్కి వచ్చిన డబ్బుల్లో 2023లో అందులో కూడా సింహభాగం ఎవరికి వెళ్ళింది? బీజేపీకి వెళ్ళింది. 72% బీజేపీకి వెళ్ళింది. ఈ కంపెనీస్ మనం డేటా చూసుకుంటే ఒక 8-9 కంపెనీలు రిపీటెడ్గా ఎలక్టోరల్ బాండ్ లిస్ట్లో కానీ ఎలక్టోరల్ ట్రస్ట్ లిస్ట్లో కానీ కనిపిస్తున్నాయి. అందులో ముఖ్యంగా మన హైదరాబాద్ బేస్డ్ కంపెనీ మెగా ఇంజనీరింగ్ ఇండస్ట్రీస్ అనే ఏదో కంపెనీ అని చెప్పేసి మన హైదరాబాద్కి చెందిన కంపెనీ మొత్తం 960 కోట్లు ప్రభుత్వానికి డొనేట్ చేసింది. ఏంటా అని చూసుకుంటే ఏప్రిల్ 11, 2023న వీళ్ళు ఎలక్టోరల్ బాండ్స్ కొనుగోలు చేస్తే మే 11, 2023న 14,000 కాంట్రాక్ట్ వీళ్ళు సాధించుకున్నారు. అది కూడా ఎల్ఎన్టీ లాంటి కంపెనీలను పక్కన పెట్టి మెగా ఇంజనీరింగ్ కంపెనీకి ఇచ్చారు. అలాగే వండర్ సిమెంట్స్ వీళ్ళు నవంబర్లో ఎలక్టోరల్ బాండ్స్ కొన్నారు. డిసెంబర్లో ఒక 500 కోట్ల ప్రాజెక్ట్ని గుజరాత్లో గెలుచుకున్నారు. ఇట్లా చాలా ఉన్నాయి. ఒక 15 కంపెనీలు దాకా ఈడీ సిబిఐ రేడ్లు జరిగిన తర్వాత వాళ్ళు డొనేట్ చేయడం జరిగింది. అంటే మోదీ ప్రభుత్వం ఈడీని సిబిఐని పంపించి ఇండస్ట్రియలిస్ట్ని భయపెట్టి వాళ్ళ దగ్గర చందాలు వసూలు చేసింది. ఈరోజు ఇన్ని దారుణాలు జరుగుతున్నాయి దేశంలో, కానీ మీడియా ముఖ్యంగా ఎక్కడ నేషనల్ మీడియాలో దీనికి రావాల్సిన ఇంపార్టెన్స్ లేదు. కాబట్టి మీడియా మిత్రులకు నేనేం చెప్తున్నానంటే, ప్రజాస్వామ్యాన్ని కాపాడేది మీరే. ఇంకా ఈరోజు దేశంలో ప్రజాస్వామ్యం బ్రతికుందంటే అది మీ వలనే. కాబట్టి దయచేసి ఈ అంశాలని ప్రజల వరకు తీసుకెళ్ళండి. ప్రజలు ఈ నిజ స్వరూపాన్ని, బీజేపీ యొక్క నిజ స్వరూప దర్శనాన్ని వాళ్ళు చేసుకోవాలి. వాళ్ళు ఎంత మోసం చేస్తున్నారో ఈరోజు ప్రజలకు తెలుసుకోవాల్సిన బాధ్యత ఉంది. అన్నిటికన్నా ముఖ్యంగా మోదీ ప్రభుత్వం ఈరోజు భయపడుతుంది ఇండియా అలయన్స్కి. రేపొద్దున్న రాహుల్ గాంధీ గారి నేతృత్వంలో ఇండియా అలయన్స్ రాబోతుంది అని చెప్పి వీళ్ళు భయపడుతున్నారు. బ్యాలెట్ ద్వారా మమ్మల్ని ఎదుర్కోలేరు కాబట్టే ఈరోజు బ్యాక్టో ద్వారా ఇలా పార్టీల్ని థ్రెటన్ చేయడం, చీఫ్ మినిస్టర్ని అరెస్ట్ చేయడం, ఎవరైనా క్వశ్చన్ చేస్తే వాళ్ళని అరెస్ట్ చేయడం, ఈడీ సిబిఐని పంపించి అపోజిషన్ పార్టీ లీడర్స్ని లాక్కోవడం, ఇటువంటి పనులు చేస్తూ ఉన్నారు. కాబట్టి ప్రజలు మేల్కొని బీజేపీకి బ్యాలెట్ ద్వారానే బుద్ధి చెప్తారని చెప్పి నేను మరి ఒక్కసారి కోరుకుంటూ. ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ కూడా నమస్సుమాంజలి తెలియజేస్తూ, ఈరోజు
సభాధ్యక్షులు రాష్ట్ర అధికార ప్రతినిధి అయినటువంటి ప్రియాంక దండి గారికి, అలాగే నా సహచర మిత్రులు పెద్దలు జనరల్ సెక్రటరీ అయినటువంటి స్టేట్ జనరల్ సెక్రటరీ అయినటువంటి గుత్తుల శ్రీనివాస్ గారికి, అలాగే కాంగ్రెస్ పార్టీ నాయకులు జగన్ గారికి, అలాగే పెద్దలు పాసర్ల ప్రసాద్ గారికి నమస్సుమాంజలి తెలియజేస్తూ, మరి నేడున్నటువంటి ఏదైతే బీజేపీ పార్టీ చేస్తుందో ఈ దురాఘాతాలన్నిటికీ కూడా త్వరలోనే ముగింపు పలికే దశగా కాంగ్రెస్ పార్టీ చర్యలు తీసుకుంటుంది. భారతదేశంలో సోషల్ మీడియా వచ్చాక కాంగ్రెస్ పార్టీని భూతద్దంలో చూపించి ఏదో కాంగ్రెస్ పార్టీ అంటే అవినీతి పార్టీగా ముద్ర వేసి అనేక రకాలుగా కాంగ్రెస్ పార్టీని బద్నాం చేసి ఆ రోజు ఎలక్షన్లో 2014లో అధికారం చేపట్టడం జరిగింది. కానీ నాడున్నటువంటి యువత 21 సంవత్సరాలు 25 సంవత్సరాలు ఉన్నటువంటి యువత అంతా కూడా నిజంగానేమో కాంగ్రెస్ పార్టీ ప్రజల్ని ఈ దేశాన్ని వెనుకబడించిందేమో అని అమాయకంగా ఆలోచించి ఆ రోజు బీజేపీ పార్టీకి మెజార్టీ ఇవ్వటం జరిగింది. కానీ ప్రజలు, యువకులు, విద్యావంతులు ఈరోజు తెలుసుకున్నారు, కాంగ్రెస్ పార్టీయే ఈ దేశానికి దశాదిశ నిర్దేశించింది, అనేక ప్రభుత్వ రంగ సంస్థలు తెచ్చింది కాంగ్రెస్ పార్టీనే. అవినీతి అని చెప్పారు కానీ ఒక్క కాంగ్రెస్ పార్టీ నాయకుడిని కూడా ఏ జైల్లో పెట్టలేకపోయారు, ఎక్కడ కూడా ప్రాసిక్యూషన్ చేయలేకపోయారు. ఎందుచేతనంటే భారతదేశంలో స్వతంత్రం వచ్చాక 60 ఏళ్ల చరిత్రలో కాంగ్రెస్ పార్టీ దగ్గర ఉన్న మొత్తం అమౌంట్ చూస్తే 400 కోట్ల రూపాయలు మాత్రమే. అలాగే ఈరోజు కూడా ఢిల్లీలో అద్దెకున్నటువంటి పరిస్థితులు కాంగ్రెస్ పార్టీది. అది కాంగ్రెస్ పార్టీ యొక్క నిజాయితీ, నిబద్ధత. మరి అటువంటి పరిస్థితుల నుంచి ఈరోజు లక్షల ఎస్ఎఫ్టీలో కట్టుకున్నటువంటి పెద్ద సౌదాలు కట్టుకున్నటువంటి బీజేపీ పార్టీ, ఈరోజు వచ్చినటువంటి ప్రాంతీయ పార్టీలు అనేక రకాలైన బంగ్లాలు కట్టుకున్నారు. కానీ కాంగ్రెస్ పార్టీకి మాత్రమే ఈరోజు కూడా పాత భవనాల్లో, చిన్న చిన్న భవనాల్లో ఉంది అంటే అది కాంగ్రెస్ పార్టీ యొక్క నిబద్ధత, నిజాయితీ. ఆ నిజాయితీని తట్టుకోలేక అనేక రకాలుగా రాహుల్ గాంధీ గారి మీద, సోనియా గాంధీ గారి మీద కూడా అనేక కేసులు వేశారు. ఏ కేసుని నిరూపించ చేయలేకపోయారు. ఇక వీళ్ళు ఇంకేమి చేయలేం. ఏ రకంగా కాంగ్రెస్ పార్టీని ఎదిరించుకోలేం. ప్రతి పార్టీ, ప్రతి పల్లెకి వెళ్ళినా, ప్రతి ఊరికి వెళ్ళినా కాంగ్రెస్ కార్యకర్త ఉన్నారు. నేటికి కూడా ఎక్కువ మంది, దేశంలో ఎక్కువ మంది ఎమ్మెల్యేలు ఉన్నటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. అలాగే నిన్నటి 2023 వరకు కూడా రాజ్యసభలో ఎక్కువ మంది రాజ్యసభ మెంబర్లు ఉన్నది కాంగ్రెస్ పార్టీకి. ఒక్క ఎంపీలు తక్కువ ఉండొచ్చు, కానీ దేశవ్యాప్తంగా ప్రజల యొక్క మన్ననలు పొందినటువంటి కాంగ్రెస్ పార్టీ రేపు ఖచ్చితంగా 2024లో అధికారంలోకి వస్తుందని భయంతో, బెంగతో ఈరోజు ఇలాంటి చర్యలకి ముందుకొస్తున్నటువంటి బీజేపీ పార్టీని కాంగ్రెస్ పార్టీ డబ్బుతో గెలవదు, ప్రజల యొక్క ఆలోచనలతోని, ప్రజల యొక్క మన్నలతోనే కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. కాబట్టి ఈ డబ్బుకి, ఈ తాటాకు చెప్పులకి భయపడే పరిస్థితి లేదు. గుర్తుపెట్టుకోండి, ప్రతి బీజేపీ నాయకుడు కూడా కాంగ్రెస్ పార్టీ ఉవ్వెత్తున వస్తుంది. 2024లో కాంగ్రెస్ పార్టీ అధికారం చేపడుతుంది. వీటన్నిటికి కూడా తగు గుణపాఠం కూడా మీకు చెప్పి తీరుతుంది. మన భారతదేశాన్ని పరిపాలిస్తున్నది ఇద్దరు కిమ్లు, ఇద్దరు హిట్లర్లు, ఇద్దరు సద్దాం హుస్సేన్లు లాంటి మోడీ గారు, అమిత్ షా గారు. ప్రతిపక్షం ఉండకూడదు. మరి ఈ దేశానికి, భారతదేశానికి స్వతంత్రం తీసుకొచ్చిన కాంగ్రెస్ పార్టీని వీళ్ళు లేకుండా చేస్తారా? ఈ దేశానికి రాజ్యాంగాన్ని నిర్మించిన కాంగ్రెస్ పార్టీని లేకుండా చేస్తారా? ఈ దేశానికి మొన్న ఏదైతే కరోనా వచ్చిందో ఆ రోజు 1,00,000 మందికి ఉపాధి హామీ పథకం ఇచ్చారంటే దాన్ని సృష్టికర్త ఎవరు? కాంగ్రెస్ పార్టీ కాదా? మరి ఆర్టీఐ యాక్ట్ తీసుకొచ్చింది ఎవరు? కాంగ్రెస్ పార్టీ కాదా? మరి మన విశాఖపట్నం తీసుకుంటే ఇక్కడ కట్టిన కంపెనీస్ ఎవరివి? మన ఆంధ్రప్రదేశ్లో తీసుకుంటే నాగార్జున సాగర్ ఎవరు కట్టారు? భారతదేశానికి హిరాకుడ్, బాక్రా నంగల్ ఇట్లాంటి అద్భుతమైన ప్రాజెక్టులు ఎవరు కట్టారు? ఆఖరికి ఒక రైల్వే జోన్ ఇవ్వలేకపోయావే ఈ 10 ఏళ్ల కాలంలో. ఆఖరికి ఒక పోలవరం ప్రాజెక్టుని కట్టలేకపోయావే ఈ 10 ఏళ్ల కాలంలో. ఒక కంపెనీని, కొత్త కంపెనీని కట్టలేకపోయావే భారతదేశంలో. మరి ఈరోజు వచ్చి కాంగ్రెస్ పార్టీ అకౌంట్స్ ఫ్రీజ్ చేసిస్తే ప్రజలు ఊరుకుంటారా? ప్రజలు చందాలు వేసుకొని కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తారు. రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేస్తారు. గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా సరే ఎక్కువగా అణగదొక్కాలని చూస్తే
న్యూటన్స్ థర్డ్లా తెలుసుగా, ఎంత వేగరం కొడితే అంత వేగరం వెనక్కి వస్తుంది. దాన్ని గుర్తుపెట్టుకోండి. ఎక్కువగా బీజేపీ వాళ్ళు హిందుతత్వాన్ని చేసి అయోధ్యలో రామాలయం కట్టానని మాట్లాడడం కాదు. రామతీర్థంలో రాముడు తల ఎవరు నరికేసారో చెప్పండి. మీకున్న ఎన్నో ఉన్నాయి. మీకు సిబిఐ ఉంది, మరి పక్క దేశాల్లో కూడా పాకిస్తాన్ వెళ్ళి కూడా అక్కడ టెర్రరిస్టులు చంపి వచ్చేస్తారు కదా మీరు. మరి ఇండియాలో ఉన్నదే కదా ఆంధ్రప్రదేశ్లో ఉందే కదా రామతీర్థంలో రాముడు తల నరికేస్తే ఎందుకు కనిపెట్టలేకపోయారు? ఎవడ నరికేసింది? దాన్ని కనిపెట్టి ప్రజలకు చెప్పి అప్పుడు ఎన్నికలకు వెళ్ళండి. అయోధ్యలో రామాలయం కట్టింది కాదు. అయోధ్యలో నువ్వు రామాలయం ఎలా కట్టావు? పునాదులు లేకపోతే ఎక్కడి నుంచి వస్తుంది నీకు? ఆ రామాలయం కట్టిన గొప్పలు ఎవరు? రామాలయం ఎలా కట్టారు? ఆ రోజున పివి నరసింహారావు తెలుగు బిడ్డ ప్రధానమంత్రి ఉండబట్టే కదా ఈ రామాలయం కట్టడానికి ఆధారం వచ్చింది. ఆ రోజు ఎవరైతే దానికోసం రథయాత్ర చేశారో అద్వానీ గారు ఎక్కడున్నారు? మరి వాళ్ళ ఆశయాలు ఎక్కడున్నాయి? అక్కడ ఉండే వాజ్పేయి గారు పరిపాలన చేశారు 5 సంవత్సరాలు, ఎంతో చక్కగా చేశారు. ఆ పరిపాలన ఇప్పుడు ఎక్కడుంది? ఏంటి దుర్మార్గం? మీ దుర్మార్గాలు చూస్తూ ఊరుకోరు ప్రజలు చాలా తెలివైన వాళ్ళు. ఖచ్చితంగా మీకు బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. అయ్యా మోడీ గారు, మీరు కలల రాజ్యంలో దగ్గర 9 సంవత్సరాల పూర్తి చేసుకున్నారు. ఇక మీ కళ్ళన్నింటికి కూడా ఒక మెలకు వచ్చే రోజు ప్రజల దగ్గరలో కూడా మీ అందరికీ తెలియజేసే అత్యంత సమీపంలో ఉన్నారు. మీ కళల్ని అన్నిటిని కూడా ఒమ్ము చేయడానికి మీరు మేల్కొనేలోపు మీ చుట్టూ కూడా చీకటి కమ్ముకుంటుంది. ఎందుకంటే మీరు చీకట్లో బ్రతుకుతూ చీకటి చట్టాలను తీసుకొచ్చి ఇటువంటి కరోనా మహమ్మారి విలయతాండం ఆడుతున్నప్పుడు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఒక సైనికుల్లాగా ప్రతి ప్రజలకి కూడా అండగా ఉండి ఎంతో సేవ చేసి దాదాపు 74 రోజులు రోడ్డు మీద అహర్నిశలు వాళ్ళ ఇళ్లలో వంటలు వండుకొని అలాగే వాళ్ళ తాలూకా డబ్బుని సేకరించి వాళ్ళకి ప్రయాణానికి కానీ లేకపోతే తిండికి కానీ రకరకాలుగా సేవలు అందించినటువంటి సేవలు గుర్తిస్తూ ఈరోజు మీరు పెట్టినటువంటి జిఎస్టీలు కానీ లేకపోతే పెట్రోల్ హైకింగ్ కానీ ఇలాగా రకరకాల ప్రజల మీద వడ్డన చేస్తూ కంపెనీలని నిర్వీర్యం చేస్తూ, కంపెనీలను ఎందుకయ్యా నువ్వు నిర్వీర్యం చేస్తున్నావు అంటే భారత రాజ్యాంగాన్ని రాసినటువంటి అంబేద్కర్ గారి తాలూకా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల తాలూకా రిజర్వేషన్లను క్యాన్సిల్ చేయలేక అవి డైరెక్ట్గా క్యాన్సిల్ చేస్తే నీ పీక ఉరి తీస్తారు వీళ్ళందరూ కలిసి. కాబట్టి మీరు కంపెనీల రూపంలో ఒక్కొక్క కంపెనీని మూతేసుకుంటూ వస్తున్నారన్నది ప్రజలు గమనిస్తున్నారు. మోడీ గారు, మీరు చాలా జాగ్రత్తగా అతి తెలివితేటలుగా మీ ఇద్దరు తాలూకా మిత్రుల్ని తీసుకొచ్చి ఇది బ్రిటిష్ పరిపాలన కొనసాగించాలని చెప్పి మీరు ప్రయత్నిస్తున్నారు. మిమ్మల్ని ఎటువంటి పరిస్థితుల్లో ప్రజలు క్షమించరు. రాహుల్ గాంధీ గారు ప్రజా సంక్షేమం కోసం, ప్రజల తాలూకా ఆకాంక్షను నెరవేర్చడం కోసం, యువత ఉద్యోగాల కోసం, అలాగే మహిళా మనులకి అందరికీ కూడా మహాలక్ష్మి పథకం ఇలాగ